తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు నేటి నుంచి ప్రారంభమై వచ్చే నెల 4వ తారీఖు వరకు ముగియనుంది. దానిలో భాగంగా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 67 సెంటర్లో విద్యార్థులు 10వ తరగతి పరీక్ష రాయనున్నారు. మొత్తం 11,912 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్ష సిద్ధమయ్యారు. మొత్తం 67 సెంటర్లో కూడా 4 బృందాలుగా ఫ్లయింగ్ స్క్వాడ్స్ 67 మంది సివిల్ స్కాలర్లతో మొత్తం కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. మనం చూస్తున్నాము. ఇప్పుడే సూర్యాపేట జిల్లా ఉన్నటువంటి ఒక ఎగ్జామ్ గడియారం కావచ్చు, లేకపోతే మిగతా ఎలాంటి వస్తువులు కూడా తీసుకోకుండా అధికారులు మొత్తం కూడా చేస్తున్నారు. అంతేకాకుండా ఎప్పుడు ఈసారి మాత్రము ఎగ్జామ్ పేపర్ లో మాత్రం కొంత మార్పులు చేయడం 24 పేజీలటువంటి బుక్లెట్ పేపర్ మిగతా మాత్రం లేదు. ఎందుకంటే ఈసారి ఆన్సర్ పేపర్ అంటే ఎక్స్ట్రా పేపర్ ఇచ్చే అవకాశం కూడా లేదు. మనం చూస్తున్నాము, తనిఖీ చేస్తున్నాము. ఎందుకంటే సిటీలా లేకపోతే ఎలక్ట్రానిక్ వస్తువులు ఇష్టపోతే అవకాశం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఉన్నారు, వాళ్ళంతా కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ మాస్ స్టాంపింగ్ అయితే మాత్రం మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తున్న నేపథ్యంలో మొత్తం కూడా ఎక్కడెక్కడ మొత్తం కూడా మొత్తం తనిఖీ చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కడ కూడా అంతేకాకుండా గతంలో భిన్నంగా ఇస్తారు కూడా ఎగ్జామ్ సీసీ కెమెరా పర్యవేక్షణ కూడా ఎగ్జామినేషన్ చూస్తున్నాము. అంతేకాకుండా జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, జిల్లా ఎస్పీ గారు మొత్తం ముఖ్యంగా ప్రత్యేకంగా అధికారులకు ఒక హెచ్చరిక కూడా ఎక్కడ కూడా అనివార్య కారణాల దృష్ట్యా మాత్రం ప్రైవేట్ బయటకు వచ్చినా కూడా ధైర్యం చెల్లించుకోవడం జరుగుతుందని కూడా చెప్పడం. అంతేకాకుండా మనం చూస్తున్నాం సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి 67 సెంటర్లో కూడా ఇప్పటికే అన్ని ఏర్పాటు చేయడం కూడా సిద్ధమయ్యారు. అంతేకాకుండా ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి డీజే అంటే డీజే సౌండ్స్ కావచ్చు అలాంటి ఏమీ లేకుండా కూడా మొత్తం పర్యవేక్షణ చేస్తున్నారు. ఎందుకంటే సమ్మర్ దృష్టిలో ఉంచుకొని కూడా ఇక్కడ కరెంటు కూడా ఒక్క నిమిషం కూడా లేకుండా విద్యుత్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. అంతేకాకుండా సమ్మర్ దృష్టిలో ఉంచుకొని వేసవి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మాత్రము నీళ్లకు కూడా ఇబ్బంది లేకుండా విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా 67 సెంటర్లో కూడా మొత్తం 4 బృందాలు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తున్నారు. ఎందుకంటే మాస్ స్టాంపింగ్ అయితే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మాస్ స్టాంపింగ్ అయిన దృష్టి కూడా పెద్ద ఎత్తున కూడా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఈసారి జిల్లా ప్రత్యేకమైన దృష్టి సాధించడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తున్నాము గ్రూప్ పరీక్షలు కావచ్చు, లేకపోతే ఇంటర్ పరీక్షలు కూడా సజావుగా నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా సూర్యాపేట ఎస్పీ నర్సులు కూడా మొత్తం ప్రత్యేకంగా అధికారులు ఎవరైతే పోలీసులు కూడా చర్యలు ఇచ్చారు. ఎందుకంటే ఏ సమయంలో కూడా ఇబ్బంది కలగకుండా మాత్రం పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు కోసం సెక్షన్ కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే ఎక్కడైనా మాస్ స్టాంపింగ్ దృష్ట్యా లేకపోతే చిట్లు ఇస్తే కానీ అల్లముక్కలు వచ్చి వాళ్ళ పిల్లలు కావచ్చు, లేకపోతే వేరే వాళ్ళ కానీ చిట్లు ఇస్తే మాత్రం చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయని ఒక్కటికో శిక్షణ పెట్టడం జరిగింది. ఖచ్చితంగా మన సూర్యాపేట జిల్లాలో మాత్రం ఈ రోజు మొదలుకొని వచ్చే నెల 4 వరకు ఎగ్జామ్స్ మొత్తం ప్రశాంతంగా జరుగుతుంది. మొత్తం జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ మాత్రం అన్ని చర్యలు చేపట్టడం జరిగింది మనం చెప్పవచ్చు. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.